హలో ఎవ్రీవన్. సో ఈ వీడియోలో మనం మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మన ఫార్మసిస్ట్ ఎగ్జామ్స్ కానీ డ్రగ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్స్, జీప్యాట్, ఎనీ ఫార్మా రిలేటెడ్ ఎగ్జామ్స్కి, సో ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. సో ఐసోటానిక్, హైపర్టానిక్ అండ్ హైపోటానిక్, ఈ త్రీ కాన్సెప్ట్స్ డిఫరెన్స్ ఏంటి ఈజీగా అండర్స్టాండ్ చేసుకుందాం. సో ఫైనల్గా మళ్ళీ ఇది కాన్సెప్ట్స్ అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో కొన్ని ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ కూడా ప్రాక్టీస్ చేద్దాం. సో సీ హియర్. సో ఇమేజ్లో చూపించినట్టు మీరు ఇక్కడ సోడియం క్లోరైడ్ 0.9% వెయిట్ బై వాల్యూమ్, దీన్నే మనం నార్మల్ సెలైన్ అంటాం, షార్ట్కట్లో ఎన్ఎస్ అంటాం. సో ఇది నాకు తెలిసి ఇది తెలియని వాళ్ళైతే ఎవరు ఉండరు. ఓకే. సో ఈ సోడియం క్లోరైడ్ 0.9% నార్మల్ సెలైన్ని మనం మామూలుగా కొన్ని హెల్త్ కండిషన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు సో దీన్ని ఇన్ఫ్యూజన్ చేస్తారు. ఓకే. సో ఏంటి అసలు ఈ కాన్సెప్ట్? సీ హియర్. సో ఇక్కడ ఈ నార్మల్ సెలైన్ అంటే 0.9% అంటే 0.9 గ్రామ్స్ ఆఫ్ సోడియం క్లోరైడ్ అంటే ఉప్పు, సోడియం క్లోరైడ్ని 100 ml ఆఫ్ వాటర్లో వేస్తే వచ్చేదే ఈ నార్మల్ సెలైన్. ఓకే. సో దీన్ని మనకి బాడీకి ఇన్ఫ్యూజ్ చేస్తారు. ఒకవేళ ఈ సోడియం క్లోరైడ్ కాన్సన్ట్రేషన్ ఎక్కువైతే ఏం ప్రాబ్లం వస్తుంది, తక్కువైతే ఏ ప్రాబ్లం వస్తుంది అనేది మనము ఈ వీడియోలో చూద్దాం. డిఫరెన్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఓకే. సో ఇలా 0.9% ఉన్న ఈ నార్మల్ సెలైన్ విచ్ ఈజ్ ఐసోటానిక్ సొల్యూషన్ అంటాం దీన్ని. ఓకే. సో ఇక్కడ ఐసోటానిక్ సొల్యూషన్ అంటే ఏమంటే, ఐసో అంటే సేమ్ అని అర్థం, ఐసో అంటే సేమ్ ఆర్ ఈక్వల్, టానిసిటీ అంటే ఈక్వల్ ఆస్మాటిక్ ప్రెషర్ అర్థం. అంటే సింపుల్ థింగ్ ఇక్కడ. సో బ్లడ్ ప్లాస్మాతో ఈక్వల్గా ఆస్మాటిక్ ప్రెషర్ ఉంటుంది. సో ఆస్మాసిస్ అంటే ఏంటి ఫస్ట్ చూసింది. ఇక్కడ ఐసోటానిక్ సొల్యూషన్ ఇచ్చినప్పుడు, సో ఐసోటానిక్ సొల్యూషన్లో ఇక్కడ ఇమేజ్ చూపించినట్టుగా సీ హియర్, సపోజ్ మనం బ్లడ్లోకి ఇన్ఫ్యూజ్ చేసినప్పుడు ఇక్కడ మీకు రెడ్ కలర్లో ఉన్నది ఆర్బీసీ సెల్ అనుకుందాం. దిస్ ఈజ్ ఆర్బీసీ సెల్ అనుకుందాం. ఓకే. ఇదంతా కూడా ఎక్స్ట్రా సెల్యులార్ ఫ్లూయిడ్, ఈ బయట ఉన్నది ఇదంతా ఆర్బీసీ అనుకుందాం. ఓకే. సో ఐసోటానిక్ సొల్యూషన్లో ఏముంటుందంటే సింపుల్. సో ఈ బయట ఉన్నది H2O, ఉన్నాయి కదా వాటర్. సో ఐసోటానిక్ సొల్యూషన్ ఏముంటుంది, సోడియం క్లోరైడ్ అండ్ వాటర్, అంటే సోడియము వాటర్ ఉంటాయి. ఓకే. సో ఇక్కడ మనకి ఆర్బీసీ సెల్ ఇన్సైడ్ కూడా సోడియం అయాన్స్ ఉంటాయి, వాటర్ ఉంటుంది. ఓకే. సో ఈ ఐసోటానిక్ సొల్యూషన్లో ఎలా ఉంటుందంటే, మన సెల్ లోపల ఎంత కాన్సన్ట్రేషన్ ఆఫ్ సాల్ట్స్, వాటర్ ఉంటుందో సేమ్ ఐసోటానిక్ సొల్యూషన్లో కూడా సేమ్ అలాగే ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు ఈ ఎక్స్ట్రా సెల్యులార్ ఫ్లూయిడ్లో ఉండే సోడియము వాటర్ కంటెంట్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఇంట్రా సెల్యులార్ అంటే ఆర్బీసీ లోపల ఉండే ఫ్లూయిడ్లో ఉండే సోడియం అండ్ వాటర్ కంటెంట్ ఈక్వల్గా ఉంది. సో ఇక్కడ జనరల్గా ఏమంటే వాటర్ అనేది, వాటర్ కానీ సాల్ట్స్ కానీ ఏమవుతాయంటే హయ్యర్ కాన్సన్ట్రేషన్ నుంచి లోయర్ కాన్సన్ట్రేషన్కి అవి ట్రాన్స్ఫర్ అవుతాయి అన్నమాట, జనరల్ థింగ్. సో ఇక్కడ ఏమంటే మనకి ఈ సెల్ మెంబ్రేన్కి ఎక్స్ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్లో అవుట్ సైడ్, సెల్ ఇన్సైడ్ సేమ్ వాటర్ కాన్సన్ట్రేషన్, సేమ్ సోడియం అయాన్స్ కాన్సన్ట్రేషన్ ఉండడం వల్ల ఇక్కడ మూమెంట్ ఆఫ్ వాటర్ అనేది జరగదు. జనరల్గా సాల్ట్స్ ఎలాగ మూవ్ అవ్వలేవు, బట్ వాటర్ మాత్రం మూవ్ అవుతుంది ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ద సెల్. సో ఇక్కడ ఈక్వల్గా ఉండడం వల్ల ఎక్కడ హై లేదు, ఎక్కడ లో లేదు, కాబట్టి సో ఎక్కడ వాటర్ మూమెంట్ అనేది జరగదు. సో కాబట్టి ఈ సెల్కి లోపలికి వాటర్ రాదు, సెల్ లోపల ఉండే వాటర్ అవుట్ సైడ్కి వెళ్ళదు. సో కాబట్టి సెల్కి ఏ ప్రాబ్లం లేదు. సో ఇలా ఉండేటట్లుగా ఐసోటానిక్ సొల్యూషన్స్ని ప్రిపేర్ చేస్తారు. సో ఇక్కడ 0.9 గ్రామ్స్ 0.9% వెయిట్ బై వాల్యూమ్ నార్మల్ సెలైనే ఐసోటానిక్గా ఉంటుంది. అలా కాకుండా సపోజ్ మనము హైపర్టానిక్ సొల్యూషన్ ప్రిపేర్ చేసామనుకోండి, ఎగ్జాంపుల్కి దాన్ని ఇన్ఫ్యూజ్ చేసాం బ్లడ్లోకి, అప్పుడేమవుతుంది. సో హైపర్టానిక్ అంటే ఏమిటి, హైపర్ అంటే ఎక్కువ కదా. సో ఎక్కువ అంటే ఇందులో సాల్ట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, వాటర్ కంటెంట్ తక్కువ ఉంటుంది, అందుకని దాన్ని హైపర్ టోనిక్ అంటాం. ఓకే. విచ్ ఈస్ హ్యావింగ్ హైపర్ ఆస్మాటిక్ ప్రెషర్ విత్ బ్లడ్. ఓకే. సో ఇప్పుడు ఏమవుతుంది చూడండి. సో సపోజ్ హైపర్ టానిక్ సొల్యూషన్ని మనం ఇన్ఫ్యూజ్ చేసాం. సో ఇక్కడ ఇన్ఫ్యూజ్ చేసినప్పుడు ఈ ఎక్స్ట్రా సెల్యులార్ ఫ్లూయిడ్ ఏముంటుంది హైపర్ టానిక్ సొల్యూషన్లో, సింపుల్ థింగ్. ఇక్కడ హైపర్ టానిక్ సొల్యూషన్లో సోడియం అంటే సోడియం క్లోరైడ్ ఉప్పు ఎక్కువ ఉంటుంది, వాటర్ తక్కువ ఉంటుంది. హైపర్ టానిక్ అంటే హైపర్ అంటే ఎక్కువ సాల్ట్స్ ఉంటాయి, తక్కువ వాటర్ ఉంటుంది. సో దాన్ని ఇన్ఫ్యూజ్ చేసామనుకోండి. సో ఇలా మనం చూపించినట్టుగా ఎక్స్ట్రా సెల్యులర్లో ఏముంది చూడండి, సోడియం అయాన్స్ ఎక్కువ ఉన్నాయి. చూడండి ఇక్కడ సోడియం అయాన్స్ అంటే సాల్ట్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి, వాటర్ మాత్రం తక్కువ ఉంది.
సో ఇక్కడ లెస్ వాటర్ ఉంది అవుట్ సైడ్ ఎక్స్ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్, బట్ ఆర్బీసీ సెల్ లోపల ఇన్సైడ్ ఇంట్రా సెల్యులర్లో వాటర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంది. సో ఇక్కడ న్యాచురల్గా ఏం జరగాలి, మనకి హయ్యర్ టు లోయర్ కాన్సన్ట్రేషన్ వైపు వాటర్ అనేది ట్రాన్స్పోర్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడున్న వాటరు ఎక్స్ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్లోకి లీకేజ్ అయిపోతుంది. ఓకే, సో ఎక్స్ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్లోకి అంతా లీకేజ్ అయిపోయినప్పుడు ఏమవుతుంది, ఆర్బీసీ లోపల నుండి వాటర్ కంటెంట్ బాగా తగ్గిపోతుంది. అప్పుడు వాటర్ కంటెంట్ తగ్గిపోయినప్పుడు జస్ట్ లైక్ మనం ఒక బెలూన్ తీసుకొని అందులో ఉన్న వాటర్ని తగ్గించి ఏమొస్తుంది, ఇది చిన్నగా ష్రింక్ అయిపోతుంది కదా, అలా ఆర్బీసీ సెల్స్ ఇలా ష్రింక్ అయిపోతాయి ఈ ఇమేజ్లో చూపించినట్టుగా. ఓకే, సో ష్రింక్ అయిపోయాయి అంటే వాటికి ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ ఉండదు. దిస్ ఈజ్ ద ప్రాబ్లమాటిక్. ఓకే, నెక్స్ట్ వన్, ఇది హైపర్ టానిక్ సొల్యూషన్ తీసుకుంటే ఏమవుతుంది, ఆర్బీసీ లోపల ఉండే వాటర్ అంతా అవుట్ సైడ్కి వెళ్ళిపోయి ఇదంతా ష్రింక్ అయిపోతాయి. ఓకే, నెక్స్ట్ హైపోటానిక్ సొల్యూషన్ తీసుకుంటే ఏమవుతుంది చూడండి. ఒకవేళ హైపో అంటే సపోజ్ మనం 0.9% కాకుండా సమ్ 0.7% వెయిట్ బై వాల్యూమ్ ఆఫ్ సోడియం క్లోరైడ్ ప్రిపేర్ చేసాం అంటే హైపోటానిక్, అంటే ఇందులో ఉన్న సాల్ట్స్ కంటెంట్ తక్కువ ఉంది. అప్పుడేంటి పరిస్థితి, అప్పుడు మనం దాన్ని ఇన్ఫ్యూట్ చేస్తే ఒక పర్సన్కి, సి హియర్ హైపోటానిక్లో ఏముంది, సాల్ట్స్ తక్కువ ఉంటాయి, అంటే సోడియం కాన్సన్ట్రేషన్ తక్కువ ఉంటుంది హైపో కాబట్టి, వాటర్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ. సో వాటర్ చాలా ఎక్కువ ఉంది బయట. సో ఎక్స్ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్లో వాటర్ ఎక్కువ ఉంది, ఆర్బీసీ సెల్ లోపల చూడండి వాటర్ చాలా తక్కువ ఉంది. ఒకటి చూపించాను నేను. సో ఇప్పుడు ఏమవుతుంది న్యాచురల్గా, సో హైయెస్ట్ కాన్సన్ట్రేషన్ ఉండే ఎక్స్ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్ నుంచి వాటర్ ఇంట్రా సెల్యులర్లోకి ఇలా మూవ్స్ ఇన్ టు ద సెల్ ఆర్బీసీ సెల్. అప్పుడేమవుతుంది, బెలూన్ లోపలికి వాటర్ ఎక్కువ వేసే కొద్ది ఏమవుతుంది అంటే ఆర్బీసీ లోపలికి వాటర్ ఎక్కువ వెళ్ళడం అంటే బెలూన్ లోపలికి వాటర్ ఎక్కువ వెళ్ళడం అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, బెలూన్లోకి వాటర్ నింపుతూ పోతే వాటర్ బెలూన్ ఏమవుతుంది, బెలూన్ అలా స్వోలన్ అవుతుంది, అంటే పెద్దగా ఉబ్బిపోతుంది. ఉబ్బి ఫైనల్లీ బర్స్ట్ అయిపోతుంది. సో అలా ఇక్కడ చూడండి చూపించిన నార్మల్ సెల్ కంటే ఆర్బీసీ సెల్ లోపలికి వాటర్ వెళ్ళడం వల్ల ఇలా స్వెలన్ అయ్యి ఫైనల్లీ ఇది బర్స్ట్ అయిపోతుంది. దాన్ని మనం హీమోలైసిస్ అంటాం. హీమోలైసిస్ అంటే ఆర్బీసీ సెల్స్, లైసిస్ అంటే బ్రేక్ డౌన్ అయిపోతాయి, బ్రేక్ డౌన్ ఆఫ్ ఆర్బీసీస్. సో ఇలా హైపోటానిక్ సొల్యూషన్ తీసుకుంటే స్వెలన్ అయ్యి ఫైనల్లీ లైసిస్ ఆఫ్ ద సెల్, ఆర్బీసీ కానీ వాట్ ఎవర్ ఇట్ మేబీ ఏ సెల్ అయినా లైసిస్ అవుతుంది. సో ఇక్కడ సమ్మరైజ్ చేసే సింపుల్గా, ఐసోటానిక్ సొల్యూషన్ తీసుకుంటే ఏ ప్రాబ్లము లేదు. హైపర్ టానిక్ తీసుకుంటే, హైపర్ అంటే ఎక్కువ కదా, ఎక్కువ సాల్ట్స్ ఉండేది, అంటే వాటర్ తక్కువ ఉంటుంది. ఓకే, సింపుల్. దీన్ని ఒక లాజికల్గా మనం ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే, హైపర్ అంటే ఎక్కువ కదా కాబట్టి దానికి ఆపోజిట్గా అంటే తక్కువ సైజులోకి అయిపోతుంది ఆర్బీసీ, అంటే ష్రింక్ అయిపోతుంది. హైపో అంటే తక్కువ కదా, యాక్చువల్ మీనింగ్ హైపో అంటే తక్కువ. సో హైపోటానిక్ తీసుకున్నప్పుడు తక్కువకి ఆపోజిట్ ఏంటి, ఎక్కువ, అంటే ఉబ్బిపోతుంది, స్వెల్లింగ్ అయిపోతుంది ఆర్బీసీ. సింపుల్గా ఆపోజిట్లా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఈ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు అడుగుతూ ఉంటారు. ఓకే, సో హైపర్ తీసుకున్నప్పుడు దానికి ఆపోజిట్, హైపర్ అంటే పెద్దగా అని మీనింగ్ యాక్చువల్గా కదా. సో దానికి ఆపోజిట్ అంటే తక్కువ సైజు లేక వచ్చేస్తుంది ఆర్బీసీ. హైపో అంటే ఎక్కువ కాబట్టి హైపో అంటే తక్కువ కాబట్టి ఆర్బీసీ పెద్దగా అయిపోతుంది. అలా అని ఆపోజిట్గానే గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతాను. సో ఎగ్జాంపుల్కి ఇక్కడ ఒక చూడండి, కొన్ని క్వశ్చన్స్ చూడండి మీరు. వాట్ హ్యాపెన్స్ టు ఏ రెడ్ బ్లడ్ సెల్ వెన్ ప్లేస్డ్ ఇన్ ఏ హైపర్టానిక్ సొల్యూషన్ అన్నారు. సో హైపర్టానిక్ సొల్యూషన్ తీసుకొని, హైపర్టానిక్ సొల్యూషన్ ఒక దాంట్లోకి ఒక ఆర్బీసీ వేసామనుకోండి, ఏమవుతుంది అన్నారు. సో హైపర్టానిక్లో ఏముంటుంది, అయాన్స్ ఎక్కువ ఉంటాయి, మనం చూసిన కాన్సెప్టే. వాటర్ మాత్రము చాలా తక్కువ ఉంటుంది. సో అప్పుడు వాటర్ తక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఇందులో ఉన్న వాటర్ అంతా బయటికి లీకేజ్ అయిపోతుంది. ఆర్బీసీ సెల్ లోపల ఉండే వాటర్ అంతా బయటికి లీక్ అయిపోతుంది బ్యాలెన్స్ చేయడానికి. సో అప్పుడు ఆర్బీసీ ఏమవుతుంది, అందులో వాటర్ అంతా తగ్గిపోగానే అది ఎలా ష్రింక్ అయిపోతుంది. సో విచ్ లీడ్స్ టు ష్రింకేజ్, అదే ఇక్కడ ఆన్సర్ ఇచ్చారు, విచ్ లీడ్స్ టు ష్రింకేజ్. సో ఆప్షన్ సి, ఇట్ ష్రింక్స్ డ్యూ టు వాటర్ లాస్. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. ఏ హైపర్టానిక్ సొల్యూషన్ విల్ కాజ్ ఏ సెల్ టు. సో హైపోటానిక్ సొల్యూషన్ ఏం చేస్తుంది అన్నారు. సో హైపోటానిక్లో అంటే మనం చెప్పాను కదా నేను గుర్తు, హైపో అంటే తక్కువ కాబట్టి సెల్ మాత్రం పెద్దగా అయిపోతుంది. ఓకే, బిగ్ సైజ్ అంటే స్వెల్ అండ్ పొటెన్షియల్లీ బర్స్ట్. సో పెద్దగా అయ్యి తర్వాత ఫైనల్లీ ఇట్ లీడ్స్ టు బర్స్ట్, అంటే లైసిస్ అవుతుంది, బ్రేక్ డౌన్ అవుతుంది, ఎక్కువ వాటర్ లోపలికి వెళ్ళి అలా బర్స్ట్ అయిపోతుంది. ఓకే, సో ఇలా ఈ కాన్సెప్ట్ని ఈజీగా గుర్తుపెట్టుకొని చాలా ఎగ్జామ్స్లో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతారు, ఈజీగా కన్ఫ్యూజ్ అవ్వకుండా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఐ హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ అయింది అనుకుంటున్నాను.
మీకు ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. కొన్ని మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే. సో ఇంకొన్ని మీకు క్వశ్చన్స్ ఏమైనా ఇంకా మోడల్ క్వశ్చన్స్ కావాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను. వాట్సాప్ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే. థ్యాంక్ యూ.